హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వంకాయతో ఒక మంచి చట్నీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టిఫిన్కి, రైస్కి అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి అనేది పెట్టేసండి. దాంట్లో 1 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది యాడ్ చేశానండి. దీంట్లో 10 నుంచి 15 వెల్లుల్లి పొట్టుతో దంచినది వేసుకోవాలండి. వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక చిన్న పీస్ అంతా అల్లంని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత అండి, ఇక్కడ 200 గ్రామ్స్కు చిన్న ఉల్లిపాయలు, అలానే 2 ఎండుమిరపకాయ, ఒక మిరపకాయ అనేది యాడ్ చేస్తున్నానండి. మనం కారంని బట్టి ఇక్కడ మనం మిరపకాయని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవి అన్నిటినీ వేసి ఇవి బాగా కలర్ అనేది మారుతున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేస్తున్న ఈ చట్నీకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఉప్పు మనము మీరు లాస్ట్గా యాడ్ చేసుకుంటారనే కూడా చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే మనకు తొందరగా ఇవి అన్నీ ఫ్రై అవుతుంది కాబట్టి నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి కలిపేసి ఇవి లైట్గా కలర్ అనేది మారిన తర్వాత ఒక మీడియం సైజు టొమాటో అనేది యాడ్ చేస్తున్నాము. దీంట్లో టొమాటో ఎక్కువ అవసరపడదండి. టొమాటో మీరు వద్దని అనుకున్నారంటే ఒక చిన్న పీసు చింతపండు కూడా యాడ్ చేసి మీరు ఫ్రై చేసుకోవచ్చు అండి. టొమాటో అనేది మనకు లైట్గా ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నాము. ఇలా టొమాటో కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసిన తర్వాత 5 మీడియం సైజు వంకాయని చిన్న చిన్న పీసుగా కట్ చేసి మనం పెట్టుకున్నామండి. ఆ వంకాయని కూడా దీంట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ టొమాటో అనేది లైట్గా స్కిన్ అనేది రావడం స్టార్ట్ అయిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయని యాడ్ చేసుకోవాలి. మీరు వీలైన వరకు చిన్న చిన్నగా వంకాయని కట్ చేసుకున్నారంటే మనకు తొందరగా అది ఫ్రై అయ్యి ఉడికిపోతుందండి. మనం ఈ వంకాయ చట్నీ రెసిపీని మనం ఏ వంకాయతోనూ చేసుకోవచ్చు. పర్పుల్ వంకాయతో చేసుకోవచ్చు, అలానే పొడవు వంకాయతో చేసుకోవచ్చు, పూర్తిగా గ్రీన్ ఉన్న వంకాయలతో కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది ఆ వంకాయని బట్టి మారుతుంది, అంతే అండి. మనం తింటున్న కారంని బట్టి ఇక్కడ కారంకు తగ్గినట్టు మిరపకాయలని ఎక్కువ తక్కువ వేసుకోవడమే, అంతే. చూడండి ఇవి అన్నీ పూర్తిగా మగ్గాలండి. మనం వేస్తున్న వంకాయ అనేది వీలైన వరకు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అది ఉడికిపోతుంది. వంకాయ అనేది బాగా ఉడికిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర ఆకులు అనేది యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ అంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. అలానే 1 టీ స్పూన్ అంతా కారం అనేది యాడ్ చేస్తున్నామండి. ఇక్కడ మనము ఎండుమిరపకాయ అలానే పచ్చిమిరపకాయ యాడ్ చేసాము. ఇప్పుడు కారపొడి కూడా యాడ్ చేస్తున్నాము. మనం తింటున్న కారంని బట్టి మనము దీన్ని చూసి వేసుకోవాలండి, అంతే. పొయ్యిని ఆఫ్ చేసేసాము. ఇప్పుడు మనం వేసిన పసుపు, కారపొడి అన్నీ వంకాయకి పట్టినట్టు మిక్స్ చేసి వదిలేసామండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసి నీళ్ళు అనేది వేయకుండా మనం గ్రైండ్ చేయబోతున్నామండి. మనకు 90% మనము గ్రైండ్ చేస్తే చాలు, మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మనం రెడీ చేస్తున్న ఈ వంకాయ చట్నీ అనేది అన్ని టిఫిన్ ఐటెంకు అలానే అన్నం కూడా బాగుంటుందండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఈ వంకాయ చట్నీకి ఒక చిన్న పోపు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ అంత ఆయిల్లో పోపు గింజలు అనేది యాడ్ చేసి ఫ్రై చేసి మనం ఈ చట్నీతో వేసి కలిపేసామంటే మనకు సూపర్గా వంకాయ చట్నీ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ఈ వంకాయ చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ వంకాయ చట్నీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.